దేవాది దేవుని మహాకృప వల్ల కొన్ని కార్యాలు అనుకోకుండా జరుగుతాయి. మొత్తం ఇది కేఆర్టీవీ డిబేట్ అనేది చర్చ అనేది క్రాంతి గారు నన్ను అప్రోచ్ అవ్వడం ఒక సహోదరుడి ద్వారా. సో ఆయన నన్ను అడగటం, నేను ఓకే చెప్పటం. ఆ విధంగా ఆగస్ట్ 14th హైదరాబాద్లో చక్కగా ఒక చర్చ జరగటం మీ అందరికీ తెలుసు. చాలా 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 విశేషమైన స్పందన ప్రజల నుండి ఈ చర్చకు వచ్చింది. ముఖ్యంగా నేను మీతో చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏమిటంటే, ఆ చర్చ జరిగినప్పుడు అది చూసిన తర్వాత ఎంతోమంది క్రైస్తవ సోదరులు, మీరు ఆ లింక్ కిందకి వెళ్ళండి, కావాలనుకుంటే లింక్ కిందకి వెళ్ళి కామెంట్లన్నీ మీరు చెక్ చేసుకోండి. వేలాదిగా వందలాదిగా కాదు, వేలాదిగా క్రైస్తవ సోదరులు తమ యొక్క ఆనందాన్ని వ్యక్తపరిచారు. చాలా సంతోషిస్తున్నా ఉన్నాయా, మీరు చాలా చక్కగా మాట్లాడారు, అన్ని విషయాల మీద చాలా తెలివిగా, చాలా క్షుణ్ణంగా, చాలా లోతుగా వారికి ఎలా చెప్పాలో, ఎలా అర్థమవుద్దో అలా చెప్పారు. దాంతోపాటుగా యేసుక్రీస్తు ఔన్నత్యాన్ని చాలా ఘనపరిచారు, చాలా గొప్పగా చూపించారు. యేసుక్రీస్తు పరిశుద్ధత గురించి చాలా గొప్పగా మాట్లాడారని మన క్రైస్తవ సోదరులు సంతోషిస్తూ ఆనందిస్తూ తమ ఆనందాన్ని వ్యక్తపరచడం ఆ కామెంట్లలో మీరు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు, చూడొచ్చు. అంటే ఎక్కువ శాతం మంది దేవుని పిల్లలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు, తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సాధారణంగా ఎప్పుడైనా సరే ఒక మంచి కార్యం జరుగుతున్నప్పుడు, దేవునికి మహిమకరమైన కార్యం జరుగుతున్నప్పుడు అసూయపరులు లేవడం, వాళ్ళు తమకున్న అజ్ఞానాన్ని ప్రదర్శించడం కామన్గా జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు కూడా కొంతమంది అసూయపరులు తమ అజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నారు. అజ్ఞానం అని ఎందుకు అంటున్నానో ఇది విన్న తర్వాత మీకు అర్థమవుతుంది. ప్రతి క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. బైబిల్ని ఎలా అర్థం చేసుకోవాలో, సమాజంలో ఎలా ఒక క్రైస్తవుడిగా మెలగాలో, దేవుని జ్ఞానాన్ని యుక్తిగా, మీరు పాముల వలె వివేకులు, పావురముల వలె నిష్కపటులు అన్న దేవుని మాటను గుర్తించి ఎలా ప్రజల్లోనికి దేవుని మాటలు తీసుకెళ్లాలో ఎరుగని కొందరు వారి అజ్ఞానాన్ని ప్రదర్శిస్తూ అది మన మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ప్రతి దానిని తప్పుగా ఆలోచిస్తూ, వాళ్ళ పర్సెప్షన్ అలా ఉంది. పవిత్రులకని పవిత్రములు, అపవిత్రులకని అపవిత్రములని తీతు పత్రికలో చెప్పబడినట్టుగా వాళ్ళ పర్సెప్షన్ అలా ఉంది. ఇది తప్పు, ఇలా చేయకూడదు అని ఫిక్స్ అయిపోయి మంచిని చెడుగా, చెడును మంచిగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ కోసం ఈ యొక్క వీడియో మాట్లాడుతున్నాను. దయచేసి జాగ్రత్తగా వినండి. ఎవ్వరూ తొందరపడి కాళ్ళు చేతులు విరగొట్టేసుకోవద్దు. అంటే అలాంటి వాళ్ళకి చెప్తున్నాను. మొత్తం వీడియో పూర్తయిన తర్వాత మీరు ఆలోచించండి. బాగా ఆలోచించి ఈయన చెప్తున్నది రైట్ ఆర్ రాంగ్, కరెక్టా కాదా, ఒకసారి నా ప్రశ్నలన్నీ విని వాటికి కూడా మీకు మీరుగా సమాధానాలు చెప్పుకునే ప్రయత్నం చేస్తే తప్పకుండా మీకు జవాబు లభిస్తుంది, మీరు హ్యాపీ ఫీల్ అవుతారు. ముఖ్యంగా ఈ డిబేట్ ద్వారా, ఈ చర్చ ద్వారా కొంతమంది బ్రాహ్మణ సహోదరులు, అంటే నేను అన్ని కామెంట్లు చూపించలేను కదా, ఇప్పుడు కొన్ని చూపిస్తాను, అన్నింట్లో కొన్ని చూపిస్తాను. కొంతమంది బ్రాహ్మణ సహోదరులు తమ యొక్క సంతోషాన్ని వెలిబుచ్చారు. ఏ విధంగా కొంతమంది బ్రాహ్మణ సహోదరులు తమ సంతోషాన్ని వెలిబుచ్చారో ఒకసారి మీరు ఆ కామెంట్ చూడొచ్చు. ఏమంటున్నాడు ఒక బ్రాహ్మణ సహోదరుడు, ఆయన నేను ఒక బ్రాహ్మణ పూజారి, బట్ జీసస్ ఈజ్ రియల్లీ గాడ్ అని ఆయన తన యొక్క ప్రేమను వ్యక్తపరిచారు, తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు. నేను ఒక బ్రాహ్మణ పూజారి, బట్ జీసస్ ఈజ్ రియల్లీ గాడ్ అని ఆయన చేశారు. ఆ కింద క్రాంతి గారు అడిగిన ప్రతి ప్రశ్నకు అసలైన సమాధానం మంచి ఉదాహరణలతో చాలా బాగా చెప్పారని ఒక సోదరుడు కామెంట్ చేశారు. ఆ తర్వాత నేను ఒక హిందువుని, కానీ మీరంటే చాలా ఇష్టం అన్నయ్య అని మరొక ఆయన, ఎవరో నాగరాజు గారట, మానుపాటి నాగరాజు గారు, ఆయన కామెంట్ చేశారు. ఈ విధంగా ఒక మంచి స్పందన బ్రాహ్మణ సహోదరుల్లో నుండి వచ్చింది. ఇది హర్షించదగినటువంటి విషయం. వారు కూడా మంచి సద్భావనతో వారిని మనం గౌరవిస్తూ, వాళ్ళు మనల్ని గౌరవిస్తూ, యేసుక్రీస్తు ప్రభు వారిని ఘనపరుస్తూ చాలా చక్కగా, వాళ్ళు ఏ విధమైన విద్వేషాలు లేవు. నేను ఏం చెప్పినా వాళ్ళు వింటారు, వాళ్ళు ఏం చెప్పినా నేను వింటాను. సో దీనివల్ల సత్యం వ్యాపించడానికి మార్గం సుగమం అవుద్ది తప్ప ద్వారాలు ముయ్యబడవు. ఇది ద్వారాలు మూసేసేటువంటి కార్యక్రమం. రైట్. నెక్స్ట్ ఆర్ఎస్ఎస్కి చెందినటువంటి ఒక సహోదరులు, ఆర్ఎస్ఎస్కి చెందినటువంటి ఒక సహోదరులు, ఆయన ఏమని తన భావాలు వ్యక్తపరిచారంటే,
అన్నయ్య గారు, నేను కరుడు గట్టిన హిందుత్వవాదిని, ఆర్ఎస్ఎస్ వ్యక్తిని. మీ మాటలు విన్నాక జీసస్ను నమ్ముకుంటా అని ఆయన ఒక మాట అన్నారు. ఆయన నమ్ముకుంటారా నమ్ముకోరా నాకు అనవసరం, నాకు తెలీదు. కానీ ఆయన చాలా నేరుగా ఇది విన్న తర్వాత నాకు జీసస్ మీద సదభిప్రాయం ఏర్పడింది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది హైందవ సమాజంలో కొంతమంది మతోన్మాదులు తయారయ్యి హైందవులకి, క్రైస్తవులకి, ముస్లిమ్స్కి మధ్య ఉన్నటువంటి స్నేహభావాన్ని పాడు చేస్తున్నారు. అలా పాడు చేస్తే తప్ప వాళ్ళ వ్యవహారాలు నడవు. వాళ్ళకి డబ్బులు రావాలన్నా, లేకపోతే వాళ్ళు సంపాదించుకోవాలన్నా ఇతరులని బూచిలా చూపించి, ఇతరుల మీద ద్వేషాన్ని పెంచి వాళ్ళ ఆ సంస్థలను నడుపుకోవాలి. అందుకని వాళ్ళు ఇతరులందరినీ కూడా దొంగల్లాగా, దోషుల్లాగా, ద్రోహుల్లాగా, సమాజానికి ఏదో వీళ్ళే మేలు చేస్తున్నట్టు చూపించి వాళ్ళు పబ్బం గడుపుకుంటారు. మత ఉన్మాదంతో రగిలిపోయేవాళ్ళు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు మీకు తెలుసు, నేను పేర్లు చెప్పక్కర్లేదు. చెందినటువంటి ఒక సహోదరుడు కరుడుగట్టిన హిందుత్వవాదిని అని అన్నారు. ఆయన జీసస్ మీద నాకు సదభిప్రాయం ఏర్పడింది మీ మాటలు విన్న తర్వాత అని అనటం భాషలో వాళ్ళకు అర్థమయ్యే సరళిలో వాళ్ళను ప్రేమిస్తూ చెప్పటం వల్ల ఇది వాళ్ళ నుండి వచ్చినటువంటి విశేషమైన అద్భుతమైన స్పందన. దేవుడు దీన్ని ఇష్టపడతాడా లేకపోతే అసహించుకుంటాడా క్రొత్త నిబంధన ప్రకారంగా మీరు గ్రహించవచ్చు. మీ మెదడులో మెదిలేటువంటి రెఫరెన్స్ అన్నింటికి కూడా సమాధానం ఇస్తాను, జాగ్రత్తగా వినండి. నెక్స్ట్, బ్రాహ్మణులు అయిపోయారు, ఆర్ఎస్ఎస్ అయిపోయారు. ఇక ఒక నాస్తిక సహోదరుడు ఏమంటున్నాడో కూడా ఒకసారి చూద్దాం. ఒక నాస్తిక సహోదరుడు ఆయన ఏమని కామెంట్ చేశారంటే, నేను నాస్తికుణ్ణి కానీ విజయప్రసాద్ రెడ్డి గారి మాటలు చాలా బాగా నచ్చాయి. 124 మంది ఇందాకటికి దాన్ని ఆ కామెంట్ని లైక్ చేశారు. సో ఇలాగా ఒక మంచి స్పందన. ఇక ఒక ముస్లిం సోదరుడు కూడా కామెంట్ చేశారు. అది కూడా మీరు చూడొచ్చు. ఏమన్నారు ఆయన, నేను ఒక ముస్లింని, నేను మీకు కొన్ని మాత్రమే చూపించాను, ఇలాంటివి చాలా ఉన్నాయి. అంటే చాలామంది చాలా పాజిటివ్గా స్పందిస్తున్నారు. వాళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కోడిగుడ్డుకి ఏకల పేకాలు అనుకునేవాడు ఏకలు పీక్తానే ఉంటాడు, వాడికి ప్రతిదీ తప్పుగానే కనబడద్ది. ఇప్పుడు 2 గంటల పాటు జరిగినటువంటి ఆ చర్చలో ఇతను ఏం చెప్పాడు, ఏ భావజాలం చెప్పాడని అందరికీ అర్థం అవుదా? మనసు పెట్టి విన్నోడికి అర్థం అవుదా? కానీ నా మీద కక్షతోనో, నా మీద ద్వేషంతోనో, నా మీద అసూయతోనో నింపబడిన వాళ్ళకే అది అర్థం కాకపోవచ్చు. నేను పట్టించుకోను అలాంటి వాళ్ళని. మీకు తెలుసు కదా నా గురించి. నేను ఏదైనా ఒక పని చేశాను అంటే ఖచ్చితంగా దేవునికి మహిమ తీసుకొచ్చే విధంగానే ఉండాలి అది. అందులో సత్యం ఉంటుంది. నేను ఖచ్చితంగా సత్యాన్నే మాట్లాడా అక్కడ. అయితే కొంతమంది దాన్ని అపార్థం చేసుకుంటున్నారు. అసలు వాళ్ళకి ఆగి ఆలోచించి పాయింట్ టు పాయింట్ విభజించుకుని ఏమన్నాడు, ఎక్కడ ఏం మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడు, ఎలా మాట్లాడాడు, ఇక్కడ ఏమైనా యేసుప్రభు గంతం తగ్గించాడా, లేకపోతే దేవుని గంతం తగ్గించాడా, సత్యాన్ని ఏమైనా పాడు చేశాడా, ఇన్ని ఆలోచించాలి. కానీ చాలామంది ఇలాగ ఆలోచించలేదు. రైట్, ఇప్పుడు నెక్స్ట్ కొన్ని పాయింట్లు చెప్పి నేను వాక్య ధ్యానంలోనికి అడుగు పెడతాను. ఫస్ట్, ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటంటే, అతడు జై శ్రీరామ్ అనే పదం నేను ఒకసారి అన్నాను అక్కడ ఆ చర్చిలో. ఇంకా నా మీద వీడియోలు పెట్టేవాళ్ళు వేల సార్లు అంటానే ఉన్నారు. ఏమన్నాడు రా, జై శ్రీరామ్ అన్నాడు, ఏమన్నాడు రా, జై శ్రీరామ్ అన్నాడు, జై శ్రీరామ్ అనొచ్చా అని ఒకడు, జై శ్రీరామ్ అని అనిపించాడని ఇంకొకడు, జై శ్రీరామ్ అని ఇలాగ అన్నాడని ఒకడు, టైటిల్ జై శ్రీరామ్, కామెంట్లో జై శ్రీరామ్. వీళ్ళు మొత్తానికి రామకోట రాసేసేలా ఉన్నారు వీళ్ళు. నేను ఒకసారి అన్నాను ఆ చర్చిలో నేను ఒకసారి అంటే ఇంక వీళ్ళు ఇంకా మొత్తానికి టైటిల్లవే, తమ్మనైళ్ళవే, ఇక అదే పని మీద బతుకుతున్నారు కొంతమంది. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, నేనన్న పదమే మీరు అన్నారు కదా, బాగా అర్థం చేసుకోండి. నేనేదైతే అన్నానో, నేనేమన్నానో చెప్పడానికి మీరు కూడా అదే అంటున్నారు కదా. మరి ఉచ్చరించడం పాపం అయితే నాకంటే మీరు పెద్ద పాపాత్ములు కదా. ఎందుకంటే నేను ఒకసారి అన్నాను, మీరు పదే పదే అంటున్నారంటే ఎవడు పెద్ద పాపి? మీరు ఆలోచించండి. ఒకవేళ అది పాపం అయితే, ఒకవేళ మాట తప్పు అయితే ఆ మాట ఎవడు పలికినా ఎలా పలికినా తప్పే కదా. ఇప్పుడు మీరు అనొచ్చు, అబ్బాబే నువ్వు అన్నావని మేము పలికేం తప్ప మేము ఉద్దేశపూర్వకంగా పలకలేదు నీలాగా అనొచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేనేమైనా క్రాంతి గారి ముందు కూర్చొని
నేను రాముణ్ణి విశ్వసిస్తున్నానండి, రాముడే దేవుడని నేను నమ్ముతున్నానండి, అందుకని నేను మీరు అనమన్నారు కాబట్టి అంటున్నానండి నేను అన్నానా? అనలా. చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా ఆయన అడిగి ఓకే, మీరు నా ప్రభువుని గౌరవించారు కాబట్టి నేను మీకోసం జై శ్రీరామ్ అంటాను, కానీ నేను రాముణ్ణి అయితే నమ్మట్లేదు, మీకోసం అంటాను, మీరు ప్రభువుని నమ్మట్లేదు, నా కోసం అన్నారు అని అక్కడ క్లియర్ చేయడం జరిగింది. ఇది అక్కడ క్లియర్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే అతను అనమంటే మనం అనాలా? ఇక్కడ చాలామంది చూపించేటువంటి రెఫరెన్స్ ఫస్ట్ నుంచి కంక్లూజన్ ఇచ్చుకుంటూ వస్తాం. నిర్గమకాండం 23వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. నిర్గమకాండం 23వ అధ్యాయం 13వ వచనం. నేను మీతో చెప్పిన వాటినన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలను, వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు. అంతే కదా, వేరొక దేవుని పేరు ఏం చేయకూడదు? ఉచ్చరింపకూడదు. నెక్స్ట్, అది మీ నోట నుండి రానియ్య తగదు. ఈ వచనాన్ని ఇలాగే తీసేసుకుంటే ఉచ్చరణ జరగకూడదు, మీ నోట్లోంచి రాకూడదు. ఉచ్చరణ జరగకూడదు, మీ నోట్లోంచి రాకూడదు అనుకుంటే మరి తమనైలు పెట్టిన వాళ్ళందరూ, ఇప్పుడు నాకు కామెంట్లు పెట్టిన వాళ్ళందరూ తప్పుగా నా గురించి ఇలాగన్నాడు నువ్వు గింజుకుపోతున్నారు కదా, మొన్నటి నుంచి చచ్చిపోతున్నారు చాలామంది, వీళ్ళందరూ మరి ఉచ్చరించినట్టే కదా మీరు చెప్పండి. ఇప్పుడు ఉచ్చరించకూడదంటే ఎవడో ఉచ్చరించకూడదు. ఇంకప్పుడు ఆ రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. ఉచ్చరించకూడదంటే ఉచ్చరించకూడదు. మరి నేను ఉచ్చరించేశాను కాబట్టి నేను పాపాత్ముడిని అయితే, మరి ఆ ఉచ్చరణ మీరు చేస్తున్నారు కాబట్టి మీరు పాపాత్ములను ఒప్పుకుంటారా? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఆ వచనాన్ని? సరే, ఒకవేళ ఉచ్చరించకూడదు అన్నదే ఒకవేళ తీసుకుంటే దాన్ని అలాగే బేసిక్గా తీసేసుకుంటే, అంటే కేవలం ఉన్నట్టుగా మాటపరంగా, అంటే భావం కాకుండా భాష మాత్రమే తీసుకుంటే, అస్తారోతు దేవి గుడిలో ఉంచి అతని మొండెమును బేత్సాను పట్టణపు గోడకు తగిలించిరి అని సమూయేలు గ్రంథంలో ఉంటుంది. అంటే ఇప్పుడు అస్తారోతు దేవి అనే ప్రస్తావన అక్కడ వచ్చింది. బయలు దేవతను గురించి ఎలీషా గారే డైరెక్ట్గా మాట్లాడతారు. బయలు గురించి ఏలియా గారు సవాల్ చేసినప్పుడు వాళ్ళు ప్రవక్తలు దేవతల పేర్లు ఉచ్చరించారు. అదృష్ట దేవికి పానీయార్పణమును అర్పిస్తున్నారని డైరెక్ట్గా ఉచ్చరించారు. అలాగే అర్తిమి మహాదేవి పేరు కూడా ఉచ్చరించారు. ఇలా చాలా చోట్ల బైబిల్ గ్రంథంలో వాళ్ళ దేవుళ్ళ పేర్లు, దేవతల పేర్లు ఉచ్చరించినట్టు అస్తారోతు దేవత, బయలు దేవత, ఇంకా హెర్మే, ద్యోపతి, గ్రీకుల దేవుళ్ళు, గ్రీకుల దేవతలు, రోమన్ల దేవుళ్ళు, రోమన్ల దేవతలు, వీళ్ళ పేర్లు ఉచ్చరించినటువంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో కోకొల్లలుగా కనబడతాయి. ఉచ్చరిస్తేనే పాపమా? అసలు అక్కడ దేవుడు ఏ ఉద్దేశంతో వ్రాయించాడు నిర్గమకాండంలో అని ఆలోచిస్తే, జస్ట్ పలికితే పాపం అని కాదు అక్కడ. ఒకవేళ ఇన్ని చెప్పినా కూడా లేదండి పలకకూడదు, పలికితే పాపమే అని ఎవరైనా అంటే గనక ఇంకొన్ని విషయాలు చెప్తాను, దయచేసి జాగ్రత్తగా వినండి. ఈరోజు మన సంఘాలలో, మా సంఘాల్లో కొన్ని పేర్లు చెప్తాను. శ్రీనివాస్ సంఘంలో ఉన్నారు. ఒక సోదరుడు, మా సంఘంలో సోదరుడే మొన్న డౌట్ అడిగాడు, అన్నయ్య మరి అలాగే అనకూడదేమో కదా అన్నయ్య అన్నాడు. నీ పేరు ఏందిరా నాయన అన్నాను. నా పేరు సుబ్రహ్మణ్యం అన్నయ్య అన్నాడు. మరి నిన్ను సుబ్రహ్మణ్యం అని అంటే నేను పలికినట్టే కదా, నీది ఎవరి పేరు నీది? మనం హిందూ మతంలో నుంచే క్రీస్తులోకి వచ్చాం కాబట్టి అదే పేరు నువ్వు పుట్టుకతో పెట్టుకున్నావు. ఇప్పుడు పేరు మారాలా తీరు మారాలా అనే టాపిక్ చెప్పాం కాబట్టి పేరుతో సమస్య లేదు, తీరు మారాలి అని నేర్చుకున్నాం కనుక నువ్వు సుబ్రహ్మణ్యం అని అలా ఉంచుకున్నావు. సో ఇప్పుడు శ్రీనివాసులు ఉన్నారు మన సంఘాల్లో, సుబ్రహ్మణ్యాలు ఉన్నారు, నారాయణమూర్తి ఉన్నారు, శ్రీరామ్ అనే పేరు గల వాళ్ళు ఉన్నారు, గోపాల్, రాఘవ, లక్ష్మి, దుర్గా, శాంభవి, పార్వతి, రాధ, భవానీ, ఇలా రకరకాల పేర్లు భరిస్తున్నారు, వాటిని ఉచ్చరిస్తున్నారు. భరించడం అంటే కలిగి ఉండటం, వాళ్ళు మోస్తూ తిరుగుతున్నారని అర్థం. వాటిని ఎప్పటికీ భరిస్తున్నారు, వాటిని ఉచ్చరిస్తున్నారు. మరి ఈ ఉచ్చరణ ఈ నిర్గమకాండం 23:13 ప్రకారంగా మీ దృష్టిలో పాపమా కాదా? అసలు ఈ వచనాలు పాత నిబంధన ధర్మశాస్త్ర సందర్భాలు, క్రొత్త నిబంధన సందర్భాలు తెలియకపోవటం వల్ల ఇంకా వీళ్ళు పాత నిబంధనలోనే ఉండిపోయారు. కాబట్టి వీళ్ళకి అర్థం కాలేదు ఈ వచనాలు. ఇక్కడ ఉచ్చరించొద్దు, పలకొద్దు అంటే దాని భాష ఏంటంటే, అరే నా పేరెత్తావా నీకు పద్ధతిగా ఉండదు అంటాడు ఒకడు. నా పేరెత్తావా అంటాడు, అంటే అర్థం ఏంటి? నా జోలికి రాకని అర్థమైందా? నా పేరు నీకెందుకు రా అంటాడు, నా గొడవ నీకెందుకు అంటాడు, నా గొడవ నీకెందుకు అంటాడు. గొడవ అంటే అక్కడ భావం ఏంటి? గొడవ నీకెందుకంటే నువ్వు పెట్టుకున్న గొడవ గురించి మాట్లాడుతున్నాడనా? ఆ భాషకి భావం ఏంటి? నా గొడవ నీకెందుకు అంటే నా జోలి రాకు. నా పేరెత్తావా అంటే నా గొడవకు రాకు, నీ పన్ను చూసుకో అనే భావజాలం. ఇక్కడ ఉచ్చరించొద్దు అంటే అర్థం ఏంటంటే మాట్లాడొద్దు అని కాదు.
అసలు పలకొద్దని కాదు, ఇక్కడ ఉచ్చరించొద్దు అంటే ఆరాధించొద్దు, ఆరాధించొద్దు, మొక్కొద్దు, వాటిని హృదయంలోనికి రానివ్వద్దు. దట్ ఈస్ ద కన్క్లూజన్ పాత నిబంధన కాలంలో. ఎందుకు వాళ్ళు ఆ దేవుళ్ళ పేరిట పాత నిబంధన కొన్ని వేల సంవత్సరాల కిందట రాయబడిన సంగతులు, నిర్గమకాండం అంటే ఇప్పుడు కాదు, క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాల కిందట, అంటే 3600 సంవత్సరాలు అవుతుంది దాదాపుగా. వాళ్ళు అక్కడ జంతు బలులని, తర్వాత పిల్లల బలులని, రకరకాల దుష్ట కార్యక్రమాలు చేసేవారు కనుక ఈ విధంగా వాళ్ళకి అక్కడ చెప్పడం జరిగింది. సో కాబట్టి ఉచ్చరించొద్దు అన్న పదాన్ని మనం డైరెక్ట్గా తీసేసుకుంటే ఈ ఉచ్చరణే పాపం. హృదయంలో లేకపోయినా ఉచ్చరించడం కూడా పాపమే. నీ హృదయంలో లేదని మాకు తెలుసు, నువ్వు నమ్మవని మాకు తెలుసు, కానీ ఉచ్చరించడమే అక్కడ పొరపాటు అయిపోయింది అనే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దానికి కూడా నేను ఇంకా షడ్రక్ మెషక్ అబేద్నెగో చెప్పారు కదా, అవన్నీ వివరిస్తాను. సో ఇది ఫస్ట్ పాయింట్. ఇక రెండోది, ఒకవేళ పైకి మేము పేరు మార్చుకున్నామండి అని చెప్పు తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సేవకులు కూడా చాలామంది నాకు తెలుసు పైకి పేర్లు మార్చుకున్నారు వాళ్ళు, కానీ వాళ్ళు ఇంటర్నల్గా లోపల పేర్లు ఏంటో కూడా నాకు తెలుసు. వాళ్ళు సంతకాలు అవే పెడతారు, ఆధార్ కార్డుల్లో కూడా అవే పేర్లు ఉంటాయి. నాకు తెలిసిన సేవకులు చాలామంది ఉన్నారు, వాళ్ళ పేర్లే పైకి క్రిస్టియన్ పేర్లు, లోపలన్నీ మామూలు పేర్లే. వాళ్ళ ఆధార్ కార్డు చూస్తే తెలిసిపోద్ది వీళ్ళు మామూలు పేరని. ఆ దేవుళ్ళ పేర్లు, దేవతల పేర్లు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి ఆ ఉచ్చారణ లేకపోతే భరించడం, మరి అది ఏ విధంగా మీరు దాన్ని సమర్థిస్తారో ఆలోచించుకోండి. నెక్స్ట్, కొంతమంది సేవకులు కూడా ఉన్నారు ఆ పేర్లు భరించేవాళ్ళు. నేను కొన్ని పేర్లు చెప్తాను, జాగ్రత్తగా వినండి. బెంగళూరులో రాంబాబు గారని ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన ప్రవక్త, క్రైస్తవ సమాజంలో ప్రవక్తగా చెప్పుకుంటాడు. ఆయన పేరు రాంబాబు. జై రాంబాబు గారు, వందనాలు రాంబాబు గారు, మా సేవకులు రాంబాబు గారు అని బెంగళూరులో చాలామంది ఆయన అనుచరులు లేదా సతీష్ కుమార్ గారు లాంటి సేవకులకు కూడా రాంబాబు గారు చాలా పరిచయం. వీళ్ళందరూ క్లోజ్గా ఉంటుంటారు. ఆయన పేరు రాంబాబు. ఏమండి, ఆ తర్వాత అదే బెంగళూరులో రంగరాజు గారు ఉన్నారు. ఆయనది కూడా హిందూ పేరే. ఇక హైదరాబాద్ శ్యామ్ కిషోర్ గారు. శ్యామ్ కిషోర్ అంటే ఎవరు? కృష్ణుడు. శ్యామ్ కిషోర్ కృష్ణుడు. కావాలంటే కనుక్కోండి, ఎవరినైనా హైందవులు నిలు కనుక్కోండి, శ్యామ్ కిషోర్ అంటే ఎవరని అడగండి, కృష్ణుడని చెప్తారు. ఇక అలాగే కృష్ణ అనే సేవకుడు కూడా ఉన్నాడు, అతని పేరే కృష్ణ. ఇంకొక ఆయన అయితే కృష్ణ ఫర్ క్రైస్ట్ అని పెట్టాడు, కృష్ణ ఫర్ క్రైస్ట్ అంట. వీళ్ళందరూ మాడేస్తారు, వచ్చి నోటికి వచ్చింది మాడేస్తారు అంతే వీళ్ళు. సో ఇలా విభజించి మాట్లాడుకుంటే, కూర్చుని మాట్లాడుకుంటే ఇలా ఉంటుంది, పాయింట్ విడగొడితే. తర్వాత ఇంకొంతమంది సేవకులు, ఇంకా ఆర్ఆర్కే మూర్తి గారు, రాయసం రాధాకృష్ణమూర్తి ఆయన పేరు, చనిపోయారు దైవజనులు. ఆర్ఆర్కే మూర్తి గారు, ఆయన అదే పేరు భరించి తిరిగారు. ఆయన పిఏ స్వామి గారు, ఆయన పేరులో కూడా స్వామి అని ఉంది. ఆ పిఏ అంటే ఏంటో నాకు తెలీదు. అలాగే దైవ సేవకులు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి నటరాజన్ లాజరస్ గారు. ఆయన చాలా నటరాజన్, ఆయన కూడా బ్రాహ్మణంలో నుండి క్రీస్తులోకి వచ్చారు. నటరాజన్ అనే పేరు ఇంకా ఆయన భరిస్తున్నారు. అలాగే పాత ఒక పాటలు రాసినటువంటి దైవ సేవకులు పురుషోత్తమ చౌదరి గారు. అలాగే కృష్ణపాల్ గారు. మిఖాయిల్ మధుసూదన్ దత్ అని బెంగాల్లో పెద్ద పోయిట్ ఆయన, మిఖాయిల్ మధుసూదన్ దత్. అలాగే ఫస్ట్ ఇండియన్ క్రిస్టియన్ మిషనరీ లేడీ పండిత రమాబాయి సరస్వతి. సో వీళ్ళందరూ ఇలా, ఇప్పుడు నన్ను వ్యతిరేకించే వాళ్ళు కూడా వాళ్ళ ఒరిజినల్ ఆధార్ కార్డులు చూస్తే పేర్లు దొరికిపోతాయి. అర్థమైందా? నన్ను వ్యతిరేకించి వీడియోలు పెట్టే వాళ్ళు ఒరిజినల్ ఆధార్ కార్డులు కొంతమంది తీస్తే వాళ్ళ పేర్లో ఇలా ఉంటాయన్నమాట. సో కాబట్టి మీరు పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఇక్కడ పేరు ఉచ్చరించడం లేదా పేరు భరించడం పాపం ఏం కాదు, అదేం పాపం కాదు. పాత నిబంధనలో రెఫరెన్స్లు మీకు అర్థం కాక ఇంకా పాత నిబంధనలు పట్టుకు వేలాడుతున్నారు. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత అలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు. కొన్ని పేర్లు అయితే మార్చేయలేదు, కొన్ని అవే పేర్లతో కొనసాగారు. యూదుల పేర్లతో కొనసాగారు, రోమీల పేర్లతో కొనసాగారు, తర్వాత గ్రీకుల పేర్లతో కొనసాగిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది ఉన్నారు ఇలాగా ఆ పాత పేర్లతోనే కొనసాగిన వాళ్ళు. సో కాబట్టి ఉచ్చరించకూడదు అనేది మీరు అర్థం చేసుకోవటంలో లోపం. తర్వాత పేరు ఎత్తకూడదంటే మరి ఇంకొకటి యెహెజ్కేలు గ్రంథం అనుకుంటాను, 23వ అధ్యాయం 7వ వచనం కూడా చూద్దాం. 23:7. మీ వద్ద మిగిలి ఉన్న ఈ జనులతో సహవాసం చేయక, వారి దేవతల పేళ్లను ఎత్తక, వాటి తోడని ప్రమాణము చెయ్యక, వాటిని పూజింపక, వాటిని నమస్కరింపక. చూసారా, పేర్లు ఎత్తొద్దు అంటున్నాడు ఇక్కడ. ఆ దేవతల పేర్లు ఎత్తక, వాటి తోడని ప్రమాణం చేయక, వాటిని పూజింపక, వాటిని నమస్కరింపక. ఇది పాత నిబంధన. వాళ్ళు ఇదే ఇలా తీసేసుకుందాం అనుకుంటా మరి ఇప్పటి వరకు నేను చెప్పిన పేర్లన్నీ లేచిపోతాయి, టప్ప 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 టప్పమని లేచిపోవాలి అందరూ.
మొత్తం ఆధార్ కార్డులతో సహా చేంజ్ అయిపోవాలి. ఎన్నాళ్ళు ఎందుకు పిలిపించుకున్నారో దానికి సమాధానం చెప్పాలి. ఎన్నాళ్ళు ఎందుకు భరించారో సమాధానం చెప్పాలి. మీరు మాత్రమే కాకుండా మీతో పాటు అందరిని ఎందుకు పిలిపించుకున్నారో సమాధానం చెప్పాలి. ఇంకా చాలా కథ ఉంటుంది. సో కాబట్టి ఎత్తక అన్న పదాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, వాళ్ళు అజ్ఞానంలో పడిపోయి పిల్లల్ని బలిచ్చే సంస్కృతులు కూడా ఆ రోజుల్లో ఉన్నాయి కాబట్టి ఎక్కడ అలాంటి వాటి వైపు మరలా తొలగిపోయి అపవిత్రులైపోతారేమో అని దేవుడు ఇంత ఖచ్చితంగా పాత నిబంధనలో ఆ ధర్మశాస్త్ర కాలంలో ఇశ్రాయేలీకి చెప్పడం జరిగింది. రైట్. ఇప్పుడు మరికొన్ని విషయాలు మనం జాగ్రత్తగా ప్రస్తావన చేయగలిగితే, ఇక్కడ జరిగినటువంటి పాయింట్లో నేను క్రాంతి గారు అనమంటే నువ్వు అనేస్తావా అని అన్నారు. చాలామంది ఏంటంటే, అతడు నన్నేం బలవంత పెట్టాడా, క్రాంతి గారు నన్ను బలవంత పెట్టాడా, పెట్టలా. ఫస్ట్ ప్రైజ్లాడ్ అన్నది ఎవరు? ఆయనే. ఫస్ట్ ఆయన ప్రైజ్లాడని ప్రభువును గౌరవించాడు కాబట్టి, అరే ఇదేమి డిబేట్ కాదు, నెక్స్ట్ ఏంటంటే ఇదేమి లేకపోతే చర్చ కాదు, జస్ట్ ప్రేమపూర్వకంగా ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాను నన్ను. ఆయన ఇంటర్వ్యూ చేస్తున్న క్రమంలో ఆయన తన గురించి మాట్లాడుతూ, నేను సెక్యులర్ని కాబట్టి నేను ఇలా అంటాను, మీరు అంటారా అనరా అన్నప్పుడు నేను చెప్పాను తప్ప నేను అక్కడ వేరే ఉద్దేశం ఏమీ లేదు. సో కాబట్టి దీన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక మరొక పాయింట్ మనం చూడగలిగితే, మరొక షడ్రక్ మేషక్ అబేద్నెగోల గురించి కూడా మాట్లాడతాను. ఒకసారి జాగ్రత్తగా చూడండి. మనం అందరం కూడా వందే మాత్రం పాడతాం. ఒకసారి వందే మాత్రం చూడండి, మీకు స్క్రీన్ మీద చూపిస్తాడు. వందే మాత్రం అందరం పాడతాం కదా. ఈ వందే మాత్రం పాడేటప్పుడు అందులో కొన్ని అర్థాలు చెప్తున్నాను జాగ్రత్తగా. వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం. దీని అర్థం తెలుగులో చదువుతాను, మొత్తం అక్కర్లేదు, కింద చదువుతాను చూడండి. భారతమాత నీకు వందనం, తుమి విద్య తుమి ధర్మ తుమి హృది తుమి మర్మ. అంటే నీవే విద్యవు, నీవే ధర్మము, నీవే హృదయము, నీవే మర్మము. మా శరీరంలో ప్రాణము నీవే. బాహుతే తుమి మా శక్తి హృదయే తుమి మా భక్తి. మాలో శక్తివి నీవే, మా మనస్సులో భక్తివి నీవే, మా హృదయ మందిరములో ప్రతిమవు నీవే. తర్వాత త్వం హి దుర్గా దశప్రహరణధారిణి, 10 ఆయుధముల చేతబట్టిన దుర్గవు నీవే. కమలాకమలదల విహారిణి, పద్మదళములు యందు విహరించే లక్ష్మివి నీవే. వాణీ విద్యాదాయిని, విద్యాదాత్రివైన శారదవు నీవే. నమామి త్వాం తల్లి, నీకు నమస్కారం. ఇది పూర్తి వందే మాత్రం. మనం పైన కొంచెం లైన్లు పాడతాం, నేను పూర్తి వందే మాత్రం మీకు చూపిస్తున్నాను. చూశారు కదా. ఈ పూర్తి వందే మాత్రంలో ఈ విధమైన మాటలు రాయబడి ఉన్నాయి. అంత మాత్రాన వందే మాత్రం పాడడం తప్ప? వందే మాత్రం మానేస్తారా పాడడం? అది జాతీయత అనిపించుకుంటుందా? మీరే ఆలోచించండి. కాబట్టి ప్రతిదాన్ని భూతత్వంలో చూడొద్దు దయచేసి, ప్లీజ్. ప్రతిదాన్ని భూతత్వంలో చూడొద్దు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే మీకు అన్నీ అర్థమవుతాయి. రైటా. నెక్స్ట్ జాతీయ జెండా చూడండి. ఇక్కడ జాతీయ జెండాకి మనం నమస్కారం చేస్తాం. జాతీయ జెండా ఇదేదో ఈ విజ్ఞత లేని వాళ్ళు వందే మాత్రం పాడుతున్నప్పుడు పూర్తి వందే మాత్రంలో ఏముందో చూసుకోండి, జనగణమనలో ఏముందో చూసుకోండి. అలాగే జాతీయ జెండాకి సెల్యూట్ చేస్తున్నాం మనం అందరం. మన ఆగస్ట్ 15th కూడా సెల్యూట్ చేసాం. ఈ సెల్యూట్ చేసినప్పుడు ఎందుకు సెల్యూట్ చేస్తున్నారు, దాని వెనకున్న భావం ఏంటో కూడా చూసుకోండి. గొడవలు పెట్టుకోవడానికి కాదు మనం భారతదేశంలో పుట్టి క్రీస్తులోనికి వచ్చింది. వాళ్ళని వెళ్ళి రెచ్చగొట్టి వాళ్ళు మనం దెబ్బలాడుకోవడానికి కాదు, శత్రుత్వాలు పెంచుకోవడానికి కాదు. ప్రేమ కలిగి సత్యం చెప్పాలి, రైట్. ఇక మరికొన్ని పాయింట్స్ మనం చూద్దాం. ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి. మరికొన్ని పాయింట్స్ మనం మాట్లాడుకుందాం. ఏమండి, ఇప్పటి వరకు చాలా విషయాలు దీని మీద మనం ఆలోచన చేసాం. ఇప్పుడు మెయిన్గా షడ్రక్ మెషక్ అబేద్నెగోల గురించి కూడా ఆలోచన చేద్దాం. ఒకసారి జాగ్రత్తగా చూడండి. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఏమన్నారు, దానియేలు గ్రంథంలో ఏం జరిగింది, దీన్ని చూపించి చాలామంది అతను అనమన్నాడే అనుకోండి, మీరు అనేయాలా, నేను అన్నని చెప్పొచ్చు కదా అంటున్నారు. నన్ను ఏమైనా బలవంత పెట్టాడు. ఇప్పుడు షడ్రక్ మెషక్ అబేద్నెగోల ఈ సందర్భం ఒకట చూడండి. 14 వచనం. ఇట్లనెను షద్రకు మెషకు అబేద్నెగో, మీరు నా దేవతను పూజించుట లేదనియు, నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియు నాకు వినబడినది, అది నిజమా? అంటే మీకు ఆప్షన్ లేదు, నో ఆప్షన్. మీరు ఖచ్చితంగా దీన్నే పూజించాలి, దీన్నే ఆరాధించాలి. ఇలా నన్ను ఏమైనా క్రాంతి గారు అన్నారండి? అలాగే అనమని చూడండి. విజయప్రసాద్ రెడ్డి పవర్ ఏటో, రోషం ఏటో, పౌరుషం ఏటో చూద్దురు. కానీ ఎవరినైనా అనమండి నా దగ్గరికి వచ్చి.
కత్తికి ఎదురెళ్ళిపోయే క్యారెక్టర్ ఇక్కడ, పిరికి సన్నాసిని కాదు. అర్థమైందా? చాలామంది డప్పుడోలు సర్దుకుని పారిపోతారు అలాంటి సిచ్యువేషన్స్ ఎదురైతే. అంత దమ్ముంది ఇక్కడ. సో కాబట్టి ఇది ఆ టైపు కాదు. ఇది క్రాంతి గారిని అనేది బెదిరించి, నువ్వు అంటావా అనవా, మా బంగారు ప్రతిమను పూజిస్తే నువ్వు జై శ్రీరామ్ అంటావా అనవా అని అన్నాడు అనుకోండి, అప్పుడు ఈ సందర్భం వాడుకున్న నాకు అర్థం ఉంది. నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న గుండెలో పడేస్తాం. పూజించమని అడిగాడు అక్కడ 18వ వచనం. రాజా, నీ దేవతలు మేము పూజించాం అన్నాడు. అంటే పూజించమని బలవంత పెట్టారు ఇక్కడ, బలవంత పెట్టిన సందర్భం ఇది. అంతే తప్ప ప్రేమగా రిక్వెస్ట్ చేసి అడిగింది కాదు. అర్థమైందా? ప్రేమగా రిక్వెస్ట్ చేసి అడిగిన దానికి బలవంత పెట్టిన దానికి తేడా లేదండి. కొంతమంది వీడియోలు చూపించి జై శ్రీరామ్ అనమని ఎక్కడో నార్త్ ఇండియాలో కొంతమందిని కొడుతున్నారు. కొన్ని చోట్ల నువ్వు జై శ్రీరామ్ అనకపోతే చంపేస్తామంటున్నారు. ఈయన వెళ్ళి జై శ్రీరామ్ అన్నాడు, ఇంకా అనేసరికి మొత్తం అంతా ఇంకా నాశనం చేసేసాడు. క్రైస్తవ ప్రతినిధిగా వెళ్ళి జై శ్రీరామ్ అనడం ఏంటి? అసలు షడ్రక్ మెషక్ అబేద్నగో పేర్లు 100 సార్లు తలుసుకుంటున్నారు కదా మీరు. షడ్రక్ మెషక్ అబేద్నగోల పేర్లకు అర్థాలు తెలుసా మీకు? షడ్రక్ అంటే చంద్రదేవతకు దాసుడు, మెషక్ అంటే అధిపతి యొక్క నీడ, బబులోన్ దేవతల పేర్లు ఇవి. అబేద్నగో అంటే నెగోకు సేవకుడు. బబులోన్ దేవతల పేర్లు ఇవి. వాళ్ళ అసలు పేర్లు హనన్య, మిషాయేలు, అజర్యా. హనన్య అంటే దేవుడు కరుణామయుడు, మిషాయేలు అంటే దేవునికి సమానులెవరు, అజర్యా అంటే యెహోవా సహాయకుడు, యెహోవా సహాయకారి. ఈ పేర్లు మార్చేశారు వాళ్ళు. సో కాబట్టి షడ్రక్ మెషక్ అబేద్నగోల సందర్భం నాకు చూపిస్తారేంటి నాకు అర్థం కాదు. మీరు ఆలోచన చేయండి ఒకసారి. ఇప్పుడు ప్రేమగా ఆయన వచ్చి నేను నమ్మను అని చెప్పే కదండి అన్నాను. నమ్ముతాను అని చెప్పి అనలేదు నేను నమ్మను, మీరు కూడా నమ్మరు. సరే, మన ఇద్దరం ప్రేమగా మాట్లాడుకుందాం, ఓకేనా? చూడండి ఏమని పెట్టారండి క్రాంతి గారి టైటిల్. నేను రాముడిని నమ్మను అని పెట్టాడు. ఒక్కడే దేవుడు అని పెట్టాడు. చూడండి, ఫస్ట్ ఒక్కడే దేవుడు ఏమండి అంటే ఇతని ఉద్దేశంలో ఇతను ఏం చెప్పాడు అనే దానికి ఆయన టైటిల్ పెట్టాడు. నెక్స్ట్ చూసారంటే అన్య సహోదరుడైన ఆయనే నేను ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఈయన భావాలు ఇవి అని ఆయన పెట్టాడు. సో ఎందుకు మరి నన్ను చెడ్డగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు, నాకు అర్థం కాదు. మీరే ఆలోచించండి. తర్వాత వీళ్ళు యూదుల్లో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అనేవాళ్ళు వస్తే వాళ్ళు ఆ బబులోను బల్ల మీద ఉన్నటువంటి పదార్థాలు కూడా తినడానికి ఇష్టపడరు. అసలు ఇష్టపడలేదు. బబులోను బల్ల మీద ఉన్న పదార్థాలు కూడా తినడానికి ఇష్టపడలేదు వాళ్ళు. కానీ వాళ్ళు ప్రత్యేకంగా ఉన్నారు. అలాంటి సందర్భంలో వాళ్ళని బలవంత పెట్టాడు. ఇక్కడ బలవంతం ఏమీ లేదు. ఇప్పుడు నేను అన్నాను అనుకోండి, ఆయన నేను బలవంత పెట్టడు. ఇది మత సామరస్యం ఉన్న దేశంలో మనం ఉన్నాం. నా దేవుని నువ్వు గౌరవించు, నీ దేవుడిని నేను గౌరవిస్తా. ఇప్పుడు ఇంకొంతమంది అదే పాత నిబంధనలో కొన్ని చూపించి ఇప్పుడు కొన్ని పాయింట్లు నేను అడుగుతాను, దయచేసి నాకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి, అందరూ ఆలోచన చేయండి. ఇక్కడ ఏంటంటే చాలామంది ఇప్పుడు మన సమాజంలో జై జగన్ అంటారు. జై జగన్ అంటే అర్థం ఏంటి? జగన్ ఆరాధించినట్ట. మొన్నదాకా క్రైస్తవులు జై జగన్ అనలేదా? సేవకులు అనలేదా జై జగన్ అని? జగన్ ఆరాధించినట్ట. తర్వాత జై చంద్రబాబు, జై పవన్, జై రేవంత్ అన్న, జై కేసీఆర్, జై కేటీఆర్, వాళ్ళ సభలకు వెళ్ళి వాళ్ళ జెండాలు మోసిన సేవకులు లేరా? విశ్వాసులు లేరా? ఇప్పుడు ఒక మంచి వండర్ఫుల్ పాయింట్ చెప్తాను చూడండి. ఒక స్క్రీన్ మీద ఒక ఫోటో చూపిస్తున్నాను చూడండి. ఎవరైనా జై భీమ్ అంబేద్కర్ గారు, జై అంబేద్కర్ గారికి గుడి కట్టి ఆరాధిస్తున్నారు. ఒకటి శ్రీకాకుళంలో కూడా కట్టారు. చాలా చోట్ల గుడి కట్టి అంబేద్కర్ గారిని ఆరాధిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ జై అంబేద్కర్ అంటారు, ఆరాధించేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళతో పాటు మీరు కూడా జై అంబేద్కర్ అన్నారు అనుకోండి, మామూలు క్యాజువల్గా, అది తప్పైపోయినట్ట మీ దృష్టిలో? మీరు కూడా ఆయన దేవుడు, ఆయనే రక్షకుడు అన్నట్ట ఏంటి? ఆలోచించండి ఒకసారి. రైట్, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల లైవ్ కరెక్ట్ ఆగింది, దయచేసి ఏమనుకోకండి. సో కంటిన్యూ చేద్దాం, దయచేసి జాగ్రత్తగా వినండి, కంటిన్యూ చేద్దాం. తర్వాత జూమ్లో కొంతమందిని నేను తీసుకుంటాను, వాళ్ళతో కూడా మాట్లాడతాను. రైట్, ఇప్పుడు షడ్రక్ మెషక్ అబేద్నగోల సందర్భం మాట్లాడుకున్నాం. షడ్రక్ మెషక్ అబేద్నగోల సందర్భం వేరు, దానియేలు గారి సందర్భం వేరు.
అక్కడ వాళ్ళను కంపెల్ చేశారు కాబట్టి నువ్వు తప్పదు ఇలా అనాలి అన్నారు కాబట్టి వాళ్ళు ఏమాత్రం తగ్గకుండా చేశారు. ఇది అలా కాదు. సో దయచేసి అలా గుర్తుపెట్టుకోండి. మనం జై శ్రీరామ్ అన్నంత మాత్రాన మనమేం పాపాత్ములం అయిపోలేదు, దుర్మార్గులం కూడా అయిపోలేదు. ఎందుకంటే మనమేం నమ్మలేదు. దీనికి అప్పటికప్పుడు మరి నీ మనసులో ఏమనుకున్నావు, ఆయన చెప్పినప్పుడు నువ్వు నీ మనసులో ఏమనుకుని అన్నావు నువ్వు నన్ను అనొచ్చు. దానికి నా దగ్గర ఒక క్లారిటీ ఉంది, చెప్తాను, జాగ్రత్తగా వినండి. మా ఫ్రెండ్ శ్రీరామచంద్రారెడ్డి అని ఒక అబ్బాయి ఉన్నాడు. చిన్నప్పుడు మేము కలిసి చదువుకున్నాం, ఇప్పుడు కూడా టచ్లో ఉంటాడు శ్రీరామచంద్రారెడ్డి. చిన్నప్పుడు హనుమాన్ అని ఒక సీరియల్ వచ్చేది. ఈ సీరియల్ చూసిన తర్వాత మేము ఏమనుకునేవాళ్ళం అంటే, వాడు ఏదైనా లిఫ్ట్ చేశాడు అనుకోండి, జై శ్రీరామ్ అనేవాడు. అప్పట్లో హనుమాన్ సీరియల్ చూస్తూ అతని పేరే శ్రీరామచంద్రారెడ్డి. సో మేము కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనేవాళ్ళం. వాడు నా మనసులో ఉంటాడు, జై శ్రీరామ్ అంటాం కదా వీడిని. సో నేను రాముణ్ణి విశ్వసిస్తున్నానా విశ్వసించట్లేదా, నా హృదయంలో రాముడు ఉన్నాడా లేదా అనేది క్రైస్తవ సమాజానికి అందరికీ తెలుసు. ఒకవేళ డిబేట్ అనుకోండి, లోకరక్షకుడు కృష్ణుడే క్రీస్తా, నేను ఎలా మాట్లాడానో మీ అందరికీ తెలుసు. ఆ డిబేట్ ఇప్పటికే ఉంది, మీరు చూశారు. అలాగే క్రాంతి గారిని కూడా నేను క్లియర్గా అడిగా, అంటే మీరు మా ప్రభువు నమ్ముతున్నారా? నమ్మట్లేదండి. ఓహో, నమ్మకుండా మరి ప్రైజ్ లేదని ఎందుకన్నారు? మీకోసం అన్నానండి. నా కోసం మీరు నన్ను నా ప్రభువుని గణపరిచినప్పుడు, ప్రైజ్ లాడని చెప్పి నా ప్రభువుని మీరు మహింపరుస్తున్నప్పుడు, సరే నేను కూడా మీకోసం అంటున్నానండి, మాటే కదా, తప్పే ఉంది. నా హృదయంలో నుంచి వచ్చింది ఏం కాదు అది. మా ఫ్రెండ్ శ్రీరామచంద్రారెడ్డిని చాలాసార్లు జై శ్రీరామ్ అని, హాయ్ శ్రీరామ్ అని ఎలా పిలిచామో అలాగే నేను పిలిచాను అంతే. నా వరకు నా పర్సెప్షన్ అదే. మీ వరకు మీరు ఆ పదం నేను అన్నాను అని ఎవరైతే తమ్నైల్స్ పెట్టుకుంటున్నారో, లేకపోతే ఎవరైనా ఫోటోలు పెట్టుకుని ఇలాగనేసాడు అని చూపిస్తున్నారో వాళ్ళు కూడా అంతే. ఇప్పుడు వీళ్ళు ఎవరో కూడా జాతీయ జెండాకి ఎందుకు సెల్యూట్ చేస్తున్నారో చెప్పాలి, జనగణమన ఎందుకు పాడుతున్నారో చెప్పాలి. వందే మాత్రం క్లియర్గా పిక్చర్ చూపించాను, కావాలంటే మళ్ళీ చూసుకోండి పిక్చరు, అందులో ఏమేం పేర్లు ఉన్నాయో చెప్పాలి. మరి వందే మాత్రం పాడరా చెప్పాలి. మనం సెక్యులర్ కంట్రీలో ఉన్నామండి, అందరినీ గౌరవించాలి, అందరినీ ప్రేమించాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలి. అప్పుడే సత్యం ప్రజల్లోకి వ్యాపిస్తుంది. అలాగని ఇప్పుడు కొంతమంది అడుగుతారు, అయితే వాడు నువ్వు చర్చికి వస్తావా అంటే వచ్చేస్తాడు, నువ్వు వెళ్ళి పూజ చేయమంటావా అంటే పూజ చేస్తావా అంటాడు. పూజ ఎందుకు చేస్తామండి నమ్మలేనప్పుడు? మీరు బాగా ఆలోచించండి. ఇప్పుడు అతను ఏదో సరదాగా వచ్చి చర్చిలో కూర్చుని వెళ్ళాడు అనుకోండి, వేరే విషయం. వారం రాడు కదా, అతను నమ్మట్లేదు, రాడు. అలాగే మనం కూడా నమ్మట్లేనప్పుడు వెళ్ళి పూజలు ఎందుకు చేస్తాం? చెయ్యం కదా. జస్ట్ ఇది డిబేట్ కాదు కాబట్టి, లేదా అరే నువ్వు నమ్ముతావా నమ్మవా అంటావా అనవా అని పీక మీద కత్తి పెట్టిన సందర్భం కాదు కాబట్టి, ప్రేమగా జరిగే చర్చ. ఆ చర్చలో అలా నేను అనడం వల్లనే కదా హిందూ సహోదరులు చాలామంది అవును ఇతను నిజంగానే సెక్యులర్ అంటే ఎవరో చాలా అర్థాలు చెప్తున్నారు. సెక్యులర్కి చాలా అర్థాలు ఉన్నాయి, నా దగ్గర కూడా స్క్రీన్ షాట్లు ఉన్నాయి, నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సెక్యులర్ అంటే ఒకే అర్థం రాదు, ఇంకా అర్థాలు ఉన్నాయి. సో కాబట్టి ఒకే విధంగా ఎందుకు ఆలోచన చేస్తున్నారు? ఇప్పుడు లోకరక్షకుడు కృష్ణుడే క్రీస్తు డిబేట్లో మాట్లాడింది నేనే, అది చూశారు మీరు. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు నువ్వు అలా అనటం వల్ల మాకు ఎందుకో మా మనోభావాలు దెబ్బతినేసాయనా. చాలామంది క్రైస్తవులు ఇష్టపడి అన్నయ్య అందులో తప్పేం లేదన్నయ్య లైట్ తీసుకున్నాం, అసలు ఎంత సబ్జెక్ట్ వెళ్ళిందన్నయ్య 2 గంటలు అని ఎంతోమంది క్రైస్తవులు పాజిటివ్గా స్పందిస్తున్నారు. ఒకడో ఇద్దరు ఉంటారు చీడపురుగులు, వాళ్ళకి నచ్చకపోవచ్చు. వాళ్ళకి నచ్చకపోయినంత మాత్రాన నేను ఎన్ని కామెంట్లు చూపించాను మీకు, స్క్రీన్ షాట్లు చూపించాను మీకు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు కూడా చూసుకోండి ఎన్ని స్క్రీన్ షాట్లు ఉన్నాయో. ఇప్పుడు వీళ్ళందరూ ఏదో పెద్ద ఉత్తముల్లాగా, ఇప్పుడు చాలామంది బీసీసీలోకి రాలా, నేను దాన్ని కూడా సపోర్ట్ చేయట్లేదు, దానికి నేను వ్యతిరేకమే. ఆల్రెడీ సెమినార్లో కూడా మాట్లాడాను. ఇప్పటికీ హిందూ సర్టిఫికెట్లో హిందూతో కొనసాగుతున్నారు చాలామంది. వాళ్ళు రిజర్వేషన్లు పోతాయని కొందరు సేవకులు ఉన్నారు అందులో, విశ్వాసులు ఉన్నారు అందులో. నేను దాన్ని ఖండించా. నేను ఏమన్నానంటే అసలు ఎందుకు మారాలి, మతం మారితే కులం ఎందుకు మారాలి, అది తప్పు అని ఖండించిన వ్యక్తినే నేను. కానీ వాళ్ళు భరిస్తున్న విషయం అంటే ఈ హిపోక్రసీ ఎందుకు అనేది నేను చెప్తున్నాను. వీళ్ళకి ప్రత్యేకంగా వీళ్ళకి, నేను దానికి వ్యతిరేకం కాదు, వీళ్ళకి హిపోక్రసీ ఎందుకు, ఆ వేషధారణతనం ఎందుకు, పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఈ డ్రామాటిక్ ఆలోచన విధానం ఎందుకు? నేను మాట్లాడిన వీడియోలు అన్నీ చూశారు. అన్నీ చూసి అంతా విన్న తర్వాత అబ్బే యేసుప్రభుని ఎక్కడ కనపరచలేదండి, నేను ఎక్కడెక్కడ యేసుప్రభుని కనపరిచానో కొన్ని టైమింగ్స్ చెప్తాను, జాగ్రత్తగా చూడండి. టైమింగ్స్ చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఎక్కడెక్కడ నేను ఆ వీడియోలో ఎక్కడెక్కడ యేసుప్రభు గురించి ఘనంగా మాట్లాడిన ఆ చర్చలో 18 నిమిషాల 50 సెకండ్ల దగ్గర నుంచి చూడండి, 25 నిమిషాల 44 సెకండ్ల దగ్గర చూడండి, అలాగే 43 నిమిషాల 20 సెకండ్ల దగ్గర నుండి చూడండి. దేవుడు ఎవరు అనే చర్చ జరుగుతున్నప్పుడు, నేను మా గ్రంథాలు ముందు పెట్టుకుని కూర్చుని సత్యం పరిశీలిస్తున్నప్పుడు దేవుడు ఎవరనేది ఆలోచిద్దాం. ఇప్పుడు మీరు రాముడు దేవుడా యేసుక్రీస్తు దేవుడా అని అడిగితే రాముడు దేవుడు కాదని నేను అనడానికి సరిపోను, ఎందుకంటే కోట్లాది మంది నమ్ముతున్నారు. నేను నా బైబిల్ విశ్వాసం ప్రకారం రాముడు దేవుడు కాదు అని అంటే వాళ్ళు నన్ను అసహించుకుంటారు. అది విధానం కాదు, పద్ధతి కూడా కాదు, అది అలా చెప్పడం సత్యం కాదు.
అలా చెప్పడం సత్యం కాదు. ఇప్పుడు అలాగే యేసుప్రభు దేవుడా అని రాముని విశ్వసించేవాడిని అడిగినప్పుడు అబే యేసుప్రభులు దేవుడే కాదు అని అతని విశ్వాసం ప్రకారంగా అంటే క్రైస్తవులు ఎవరన్నా అతన్ని దగ్గర చేర్చుకుంటారా, అసహించుకుంటారా? వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు సహోదర భావం నడుస్తుందా? నడవదు కదా. అప్పుడు నేను వెంటనే ఆ 43 నిమిషాల 20 సెకండ్ల దగ్గర నుంచి ఏం మాట్లాడానంటే, మీకు రాముడు దేవుడు అయితే మాకు యేసుక్రీస్తు దేవుడు కదా, కానీ ఎవరు దేవుడు? ఒక్కడే తండ్రి కదా, పరమాత్మ ఒక్కడే కదా అన్నాను ఆ చర్చలో. కావాలంటే వినండి. పరమాత్ముడు ఒక్కడే. ఆ పరమాత్ముడు ఎవరో తెలుసుకోవాలంటే గ్రంథాలు ముందేసుకుని కూర్చోవాలి. గ్రంథాలు ముందేసుకుని కూర్చుంటే పరమాత్ముడు ఎవరో తెలుస్తుంది అని చెప్పాను. ఇది మీరు అర్థం చేసుకున్నారని నమ్ముతున్నాను. ఇంకో కొంతమంది మత్తయి సువార్తలో వచనం చూపించి అందరి చేత ద్వేషింపబడుదురు అని వచనం ఉంది కదా, మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు అని వచనం ఉంది కదా. వీళ్ళు ఎందుకు ఆ వచనాలు వాడుకుంటారంటే ఈ టైప్ బ్యాచ్ గాళ్ళు వాళ్ళ దేవుళ్ళని దేవతలని ఇష్టం వచ్చినట్టు పని పాట లేకుండా తిడతా ఉంటారు. ఏదో క్రైస్తవ సమాజానికి వీళ్ళే ప్రతినిధుల్లాగా వాళ్ళ దేవుళ్ళని దేవతలను దూషిస్తూ ఉంటారు. అందువల్ల ఏమైనా సమస్యలు వస్తే ఇదిగో మీరు అందరి చేత ద్వేషింపబడుదురు అన్నాడు అని ఈ వచనాలు వాడుకోవడానికి అనమాట. ఇప్పుడు మీరు అందరి చేత ద్వేషింపబడుదురు అంటే మనం ఒక్కలమే ఒంటరిగా ఉండాలి. మరి సంఘం అంతా ఎవరండి? అన్యుల్లో నుంచి రక్షించబడినోళ్ళు కాదేటి? అందరి చేత ద్వేషింపబడుతున్నాం మనం. కొర్నేలు ఇంటి వారు అందరు రక్షణలోకి రాలేదా? కొర్నేలు బంధువులు అందరూ రక్షణలోకి రాలేదా? అందరి చేత అపోస్తులు కూడా ద్వేషింపబడ్డారా? కొందరి చేత ద్వేషింపబడ్డారా? అంటే ఎక్కువ మెజారిటీ ఆఫ్ పీపుల్ ద్వేషించవచ్చు. అసలు అందరూ అంటే అర్థం ఏంటంటే యోహాను సువార్త 15 అధ్యాయం ప్రకారంగా నన్ను ద్వేషించే వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ద్వేషిస్తారు. నన్ను ఎవరైతే ద్వేషిస్తున్నారో వాళ్ళు మిమ్మల్ని కూడా ద్వేషిస్తారు. నన్ను ద్వేషించే వాళ్ళందరి చేత మీరు ద్వేషింపబడతారు. అది ఆ మాటలోని భావం. అంతే తప్ప ఇక మనం క్రీస్తుని నమ్మిన తర్వాత అందరితోనూ ఇంకా ద్వేషింపబడతానే ఉంటాం అన్నది కాదు. ఇక మరికొంతమంది గలతీ పత్రికలో మనుష్యుల దయ సంపాదించుకుంటున్నావా? మహాజ్ఞానులు మరి వీళ్ళు బైబిల్ బాగా ఎరగదీసి చదివేశారు. మనుష్యుల దయ సంపాదించుకుంటున్నావా అని పౌలు భక్తుడు అన్నాడు కదా. తీయండి ఒకసారి గలతీ పత్రిక తీయండి. ఆ సందర్భం ఏ కాంటెక్స్ట్లో రాయబడిందో చూద్దాం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. సందర్భం ఏంటి? ఏ ఉద్దేశంతో అక్కడ పత్రిక రాస్తున్నాడు? ఎవరికి రాస్తున్నాడు? అక్కడ ఏం జరుగుతుంది అసలు అన్న పాయింట్ చూస్తే 6వ వచనంలో భిన్నమైన సువార్త ప్రకటించే క్రైస్తవ సమాజంలో ఉన్న మేము కూడా యేసును నమ్మిన సేవకులమే, మేము కూడా క్రీస్తులో కొనసాగుతున్న వారమే అని చెప్పుకుంటున్న వారిని ఉద్దేశించి రాయబడినటువంటి పత్రికది. మనుష్యుల దయను సంపాదించుకొని చూచుచున్నానా? మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసులను కాకేపోతుంటే భిన్నమైన సువార్త ప్రకటించే వాళ్ళతో పోరాడుతున్న దుర్బోధకులతో పోరాడుతూ ఆ దుర్బోధకుల గురించి మాట్లాడాడు. కానీ అన్యజనుల దగ్గర అలాగ అనలేదు ఆయన. వాళ్ళకి తెలివిగా సత్యం ప్రకటించాడు. అందుకే ఆసియా దేశాధికారులు అన్యులైన స్నేహితులు కూడా పౌలు గారికి సపోర్ట్ చేశారు. చూడండి ఒకసారి ఆ రెఫరెన్స్లు మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ గలతీ పత్రికలో రాయబడింది భిన్నమైన సువార్త ఉపదేశించే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఒకే క్రిస్టియానిటీలో ఉన్నాం, మీరు ఒకరినొకరు వ్యతిరేకించుకుంటున్నారు. ఎందుకు ఇక్కడ వ్యతిరేకించింది ఎవరినో కాదు, కేఫాని డైరెక్ట్గా. మీరు కావాలనుకుంటే 11వ వచనంలో చూడొచ్చు. అది 2వ అధ్యాయం 11వ వచనం గలతీ పత్రిక. డైరెక్ట్ కేఫాతో తలపడతాడు. అంటే అందరి ఎదుట అతన్ని గద్దిస్తాడు, ప్రశ్నిస్తాడు. బర్నబా కూడా వారి వేషధారణం చేత మోసపోయాడు అంటాడు. వారు సువార్త సత్యం చొప్పున క్రమంగా నడుచుకోలేదంటాడు. అక్కడ ఆ పత్రికలో నేను మనుషుల దయ సంపాదించుకోవాలనుకోవట్లేదు అని చెప్పాడు. అక్కడ మనుషుల దయ అంటే మొత్తం ఇంకా ప్రపంచంలో మనుషులందరూ కాదు. అక్కడ సందర్భాలు ఆలోచించాలి. ఇప్పుడు యేసుక్రీస్తు మనుష్యుల దయలో వర్ధలలేదా? ఆ మనుషుల దయే వద్దన్నాడా దేవుడు? మనుషుల దయ కూడా కావాలి కదా. ఆయన మన ఎడల వారికి దయ పుట్టిస్తాడు దేవుడు అవసరమైతే. సో కాబట్టి ఇక్కడ మాట్లాడింది మనుషులు దయ అనగానే మొత్తానికి మనుషులు ఎవరో మన పట్ల దయ చూపించకూడదు, ఇంక మనుషులందరికీ మనం వ్యతిరేకం అయిపోయి ఏకాకిల్ల శ్మశానాల్లో సువార్త చేసుకోవాలని కాదు. ఏమండి ఇక్కడ చూడండి అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం ఒకసారి చూడండి. అన్యజనుల దగ్గర ఎలా వ్యవహరించాడో అపోస్తుడైన పౌలు. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం జాగ్రత్తగా చూడండి. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 37వ వచనం నుంచి చూద్దాం. వీరు గుడి దోచిన వారు కాదు, మన దేవతను దూషింపలేదు. ఈయన ఎక్కడైతే సత్యసువార్త ప్రకటిస్తున్నాడో దేమేత్రిని ఒక కంసాలు ఉన్నాడట, అర్తిమీదేవికి గుళ్ళు చేస్తున్నాడట. 25వ వచనం అపోస్తుల కార్యాలు 19:25. అతడు వారిని అట్టి పని చేయ ఇతరులను గుంపుగూర్చి అయ్యలారా ఈ పని వలన మనకు జీవనం బహుబాగుగా జరుగుతున్నది. ఇప్పుడు చాలామంది మతోన్మాదులు కూడా బాధ కలిగేస్తుంది. ఎందుకు బాధ కలిగేస్తుందంటే చాలామంది హైందవ సోదరులు విజయప్రసాద్ రెడ్డి చెప్పింది కరెక్టే, చాలా బాగా మాట్లాడాడు, చాలా మంచి విషయం, ఈ డిబేట్ వల్ల మేము చాలా నేర్చుకున్నాం అని వాళ్ళు అవును యేసుప్రభు ఔన్నత్యాన్ని చక్కగా వివరించాడు. నేను వాళ్ళకి చెప్పాను మతోన్మాదులు మిమ్మల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటారు, జాగ్రత్తగా ఉండండి వాళ్ళతో.
హిందువుల మధ్య క్రైస్తవుల మధ్య గొడవలు పెడతారు. మనం అందరం భారతీయులు, మనందరం అన్నదమ్ములం, కలిసిమెలిసి ఉందాం, ఎవరి విశ్వాసాన్ని వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ ఒకరినొకరు గౌరవించుకుంటూ మనకు ఒకవేళ మాట్లాడుకోవాలనుకుంటే మంచిగా మాట్లాడుకుందాం, సత్యం మంచిగా చెప్పుకుందాం, మీరు మాకు చెప్పండి వింటాం, మేము మీకు చెప్తాం వినండి. అదే చెప్పాను నేను. మత ప్రచారం చెయ్యొద్దనకండి, మీరు చెయ్యండి మేము వింటాం. నేను గతంలో కూడా చెప్పాను, మీరు రాముడి గురించి నాకు చెప్తారా చెప్పండి, నేను వింటాను. అలాగే నేను ఏమైనా యేసుక్రీస్తు గురించి నా సభల్లో చెప్పుకున్నప్పుడు నేను ఎవరింటికి వెళ్ళను, అది కూడా చెప్పాను కదా. సభల్లో చెప్పుకున్నప్పుడు మీరు వింటే వినండి, లేదా టీవీలో మాట్లాడుతున్నప్పుడు వినండి, లేదా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నప్పుడు వినండి. మీకు నచ్చకపోతే కట్టేయండి, అంతే. దీనికి బలవంతం లేదు, ఎవరిని ఎప్పుడు బలవంత పెట్టకూడదు. సో అంత ప్రేమపూర్వక వాతావరణంలో ఉందాం. ఎందుకు మన గొడవలో మన పిల్లలు కొట్టుకు చచ్చిపోతారు, అవసరమా? ఇప్పుడు విశ్వాసులందరిని అడుగుతున్నాను, మీ పిల్లల్ని ఎవడో వచ్చి కొడితే, వాళ్ళ అవయవాలకి ఏమైనా దెబ్బలు తింటే, వీళ్ళు ఇంకొకరిని కొడితే, అలాంటి మత కల్లోలాలు సృష్టించుకోవటానిక మనం అక్కడ బతుకుతున్నాం? దేవుడు దాన్ని హర్షిస్తాడా? నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించంటే అర్థం అదేనా? నిన్న ఆదివారం ప్రసంగం వినండి. మంచి యూదుడు అనకుండా మంచి సమరయుడని ఎందుకు అన్నాడు? మంచి యూదుడు కథ ఎందుకు చెప్పలేదు, ఉపమానం ఎందుకు చెప్పలేదు, మంచి సమరయుడని ఎందుకు చెప్పాడని మాట్లాడాను నిన్న ఆదివారం వినండి. సో ఇప్పుడు అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయం. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని పౌలు చెప్పి, నిన్న చర్చలో కూడా ఇదే మాట్లాడాను నేను. అది యేసుప్రభు విగ్రహం అయినా, మరియమ్మ విగ్రహం అయినా, ఇంకో విగ్రహం అయినా, దాంట్లో ఏం ఉండదు, ఏ శక్తి ఉండదు, మనం తయారు చేసుకున్నదే అని చెప్పి చాలా క్లియర్గా మాట్లాడాను. ఆ దేవుడు మనకేం నేర్పించాడో, ఆయన క్యారెక్టర్ ఏంటి, అది చూసి కదా మనం ఫాలో అవ్వాలి అని చెప్పాను. దాన్ని కూడా చాలామంది అన్ని మతాలకు అతీతంగా యాక్సెప్ట్ చేశారు. రైట్. తర్వాత అయితే కింద చూడండి 31వ వచనం. అయితే ఆసియా దేశాధికారుల్లో కొందరు అన్యులు అతనికి స్నేహితులై ఉండిరి కనుక అతని యొద్దకు వర్తమానం పంపి నువ్వు నాటకశాలలోకి వెళ్ళవద్దని అతన్ని వేడుకొనిరి. 37వ వచనం అంటాడు, వీరు గుడి దోచిన వారు కారు, మన దేవతను దూషింపనూ లేదు. చూసారా, ఇది సందర్భం. ఇక్కడ పౌలు గారు ఎంత చక్కగా ప్రజల మధ్యలోకి వెళ్ళారు అనేదాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక మరొక సందర్భం చూస్తే అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 16వ వచనం. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 16వ వచనం. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణం విగ్రహములతో నిండి చూచినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయాను. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినము సంత వీధుల్లో తను కలుసుకుని వారితో తర్కించుచూ వచ్చెను. ఎపికురీలలో స్తోయికులలో ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు పొగరబోతు చెప్పినది ఏమిటని చెప్పుకొనిరి. అయితే అతడు యేసును గురించి పునరుద్ధానమును గురించి ప్రకటించను కనుక మరి కొందరు వీడు అన్యదేవతలను ప్రచురించున్నాడని చెప్పుకొనిరి. ఆ తర్వాత 22వ వచనం చూడండి. పౌలు అరేయోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్సు వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుతున్నది. ఎంత పాజిటివ్గా మాట్లాడి చూడండి. మీది భక్తి అన్నాడు తప్ప మీరు భక్తిహీనులు అనలేదు, వాళ్ళని దూషించలేదు. మీకు అతి దేవతా భక్తి ఉంది అని వాళ్ళని పొగిడాడు తప్ప వాళ్ళని కించపరచలేదు, అన్యుల్ని. తర్వాత మీ దేవతా ప్రతిమలను నేను చూచుచుండగా నాకు మీ దేవతా ప్రతిమల దగ్గర ఒక బలిపీఠం కూడా కనబడింది, దాని మీద ఇంకా ఈ దేవుడు తెలియబడలేదని రాయబడింది. ఆ బలిపీఠం మీద ఇంకా మాకు అన్నోన్ గార్డెన్ ఉంది, ఇక్కడ ఇంకా మాకు ఈ దేవుడు బయలుపరచబడలేదు, ఇంకా మాకు ఈ దేవుడు తెలియబడలేదని రాయబడి ఉంది. మీరు ఏదైతే తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుస్తున్నాను. వాట్ ఎ వండర్ఫుల్ నాలెడ్జ్. ఎంత ప్రేమ కలిగి అన్య సహోదరులకు సత్యాన్ని బయలుపరిచాడు. అక్కడ నుంచి క్రీస్తుని చక్కగా పరిచయం చేస్తాడు. ఎక్కడ వాళ్ళ దేవతలను తిట్టడు, నేను వాళ్ళ దేవతలను ఏమంటే ఇంకా పొగుడతాడు. మీరు అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుతుంది. ఆ ప్రతిమనే చూపించాడు. మళ్ళీ ఆ ప్రతిమలో నుండే మీకు సత్యం చెప్తానని చెప్తాడు. అంతే తప్ప వాళ్ళని దూషించి వాళ్ళతో గొడవలు పెట్టుకొని ఎందుకు ఇదంతా, అసలు ఏం ఉపయోగం దీనివల్ల? అంటే ఇలా ఉంటే భక్తా? నాకు అర్థం కాదు. 10 మందితో గొడవలు పెట్టుకుంటే భక్తా? 10 మందిని రెచ్చగొడితే భక్తా? ఇలా అంటారండి. మరి నువ్వు డిబేట్ చేసావు కదా, నేను డిబేట్ చేసామన్నా దూషించానా? నేను ఓన్లీ మత ఉన్మాదంతో రగిలిపోయే వాళ్ళకి మాత్రమే సమాధానం చెప్పా. పద్దాక గొడవలు పెట్టుకుంటూ ఇదే గొడవ. ఇప్పుడు మనం ఒక మతోన్మాదిని అంటే వాడి పుస్తకం గురించి ఆ మతోన్మాది చెప్పిన మాటల గురించి మాట్లాడుతున్నప్పుడు మిగిలిన మంచోళ్ళని కూడా మనం బాధపెడుతున్నాం. దానివల్ల అందరినీ శత్రువులు చేసుకోవాలా? ఇప్పుడు అది వాళ్ళ దేవుని ఏర్పాట్లు ఉన్నవారు గారా? మరి వాళ్ళ ఆత్మలు నశించిపోవడమేనా? సర్వశక్తులకు దేవుడికి అందరి ఎడల దీర్ఘశాంతం లేదా? మీరు ఆలోచించండి. ఎందుకు ఈ ద్వేషపూరిత భావజాలం నాకు అర్థం కాదు. రైట్. ఇప్పుడు ఇది పౌలు గారి యొక్క విధానం. పౌలు గారు చాలా చక్కగా ప్రేమగా
వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి మాట్లాడాడు. సో ఇది పాయింట్. అలాగే యోనా కూడా చంపేయమని కోరుకుంటాడు అందరినీ. వాళ్ళు చావలేదని బాధపడతాడు, వాళ్ళ మీద ఉగ్రత రాలేదని బాధపడతాడు. కానీ దేవుడు అంటాడు, అరే నాయన, ఇన్ని లక్షల మంది ప్రజలు ఉన్నారు, ఇన్ని వేల మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళందరినీ పోగొట్టుకుంటాను నేను, వాళ్ళ విషయంలో నాకు బాధ కలగదా, ఆ జనం పోవడమా నాకు కావాల్సింది అంటాడు. సో కాబట్టి ప్రేమగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.